నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. లిక్కర్ స్కామ్ సంబంధించి తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, కొత్త పేర్లు కూడా వెలుగులోకి వస్తున్న సందర్భంలో ఇప్పుడు ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చేసిన బినామీలు కంపెనీలు మొత్తం లీలలు ఇప్పుడు సిట్ ద్వారా అన్ని బయటపడ్డాయి. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక ఫైనల్ కి వచ్చే స్టేజ్ కి అయితే వచ్చిందని మనకు వస్తున్న సమాచారం. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక పాత్ర ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని సిట్ విచారణ అయితే తేలింది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక బినామీలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, మొత్తం ఆయన చేసిందంతా ఇప్పుడు బయటకు వస్తుంది. అసలు ముఖ్యంగా చూసుకుంటే ఇక నారాయణ స్వామి కూడా ఫోన్ అయితే సీజ్ చేశారు. నిన్నైతే మనకు వస్తున్న వెలుగులోకి వస్తున్న వార్తలు మొత్తాన్ని చూసుకుంటే ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి ఏమంటారు సార్? అసలు విజయసాయి చాలా అదృష్టవంతుడు అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీలో సహనిందితుడిగా ఉండి అన్న నేనే చేస్తానన్న దొంగతనం ఈ కేసు నాకు అప్పచెప్పన్నా అంటారు చూడు దొంగోళ్ళు కొట్టుకొస్తానికి. అలాగే అతను ఉండేవాడు. ముందు 1,00,000 కోట్ల దోపిడీలో ఉన్నాడు. అధికారంలోకి వచ్చేదాకా ఇతను వాడుకున్నాడు శుభ్రంగా. ఇతను కూడా అతన్ని రకరకాల విన్యాసాలు చేసి తీసుకొచ్చాడు. తర్వాత ఇతను పక్కనెట్టేశారు. ఇది అంటే బ్యాడ్లో గుడ్ అనమాట. ఒక్కోసారి నీకు అది అవకాశం రాకపోయినప్పుడు బాధ వస్తుంది. నన్ను పక్కనెట్టేసాడు, జగనన్న హృదయంలో నాకు స్థానం లేదు అని విరహ వేదన అనుభవించాడు, బాధపడ్డాడు, తట్టుకోలేకపోయాడు. కానీ ఇవాళ ఈ జైలు కేసులు ఈ గోళ చూసిన తర్వాత అమ్మనీయం నేను భలే లెక్కిరా బాబు అనుకున్నాను. అయినా అతను కూడా ఈ స్మెల్ వదలదు. ఎందుకంటే ఇంగు కట్టిన గుడ్డ ఇంగు వాసన పోదన్నట్టుగానే వీళ్ళకి కూడా తగులుకుంటుంది బేరం. అయితే వీళ్ళకన్నా బెటరు. సడన్గా హ్యాండ్స్ అప్ ఎత్తేసి ఇదిగోండి నేను కదండి బాబు ఈడండి అని చెప్పేసాడు. ఇంకో ఆల్రెడీ చెప్పేశాడు. అసలు వీళ్ళు అందరికీ దారి చూపించిందో అతను అనుకుంటున్నాను. పలానా పట్టుకోండి మీకు తెలుస్తుందా. ఇప్పుడు మనం అడ్రస్ అడుగుతాం, మీరు చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ అలా చూడండి, ఆ పెట్రోల్ బంక్ కాడి నుంచి సందు ఉంటుంది అందులో వెళ్ళండి అని చెప్తారు. మామూలుగా అయితే మీరు ఎంత ఎత్తుక్కున్నా దొరకదు. అది గూగుల్ చూపిస్తూ ఉంటుంది. అటుపోతూ ఉంటారు. అదే మీకు ఎవడన్నా దగ్గర ఉంటే ఎదుగుంటే ఆ సందులో వెళ్ళండి అని చూపించడం ఎక్కువ ఎత్తుక్కోకలా వెళ్ళిపోతారు కదా. అలాగే ఇతనికి వీళ్ళందరూ దారి చూపించాడు. మీరు ఊరికే అలాగే వెళ్తున్నారు కానీ ఇదిగోండి అనిల్ రెడ్డి ఉన్నాడు, సునీల్ రెడ్డి ఉన్నాడు, బాలాజీ గోవిందప్ప అని ఉన్నాడు ఒక అతను. ఇలాంటి వాళ్ళందరి పేర్లు అతనే చెప్పాడు. ఏంటండి మొత్తం మీద చిట్టు దర్యాప్తు ముందు మాత్రం ఒక పెద్ద సర్పయాగం చేశారండి వాళ్ళు. ఈ సర్పయాగంలో పిల్ల పాములు పెద్ద పాములు అనేక పాములు వచ్చి పడిపోతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను భక్తుడిని, మద్యము మాంసము ముట్టను, మా నాన్నగారు మద్యం దానివల్ల చనిపోయారు, నన్ను మద్యం తాగొద్దని ఒట్టేయించుకున్నారు, నేను మద్యం తాగను అమ్మను అన్నాడు. కానీ వ్యాపారం చేస్తాడా? వ్యాపారం చేయనని చెప్పట్లేదు, వ్యాపారం చేయలేదని చెప్పట్లేదు. మద్యం తాగను, నేను ముట్టను, అమ్మను అంటున్నాడు. కానీ ఆ మద్యం స్కామ్లో ఆ డబ్బులు అవి పట్టుకొని అన్న చెప్పలేదు. ఇదర్ మాల్ ఇదర్ చేయలేదని చెప్పట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ఆఫ్రికా ఇంత డబ్బు పంపించు, చంద్రశేఖర్ రెడ్డికి చెప్పి ఒక కంటైనర్ బుక్ చేయి, దాని నిండా డబ్బు కట్టలు పంపించు, ఇలాంటి పురమంతారు అవన్నీ ఏదైనా చేసాడు. ఆ సురేష్ నాయుడు, వెంకట నాయుడు, సుబ్బారావు నాయుడు ఎవరో ఒక అతను ఉన్నాడు. ఆ నోట్ల గట్ల దగ్గర సినిమా షూటింగ్ రీల్ తీసుకున్నాడు. ఈ మధ్య రీల్ తీసుకుంటే అలవాటు అయిపోయింది అందరికీ. వెళ్తున్నా కానీ రీల్ తీసుకుంటున్నారు. అవన్నీ పెట్టి అతను అరెస్ట్ చేస్తే అతను ఎంత బాధపడిపోయాడో. అతను నా మనిషి అని చెప్పేసి అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా నీ మనిషినే అరెస్ట్ చేశారు వాళ్ళు. నీ మనిషి కాకపోతే ఆ గతి ఎందుకు పడుతుంది అతనికి? ఆ దొంగతనాలు ఎందుకుంటాడు? వీళ్ళ డ్రైవరు అనుమానాస్పద మృతి ఏదో జరిగింది. ఇవన్నీ ఎంత డేంజర్ మనుషులు అంటే వీళ్ళు చూడటానికి ఎంత సాఫ్ట్. పుష్పాలండి వీళ్ళందరూ ఉన్నాయి. అంటే పుష్ప అన్నా కూడా గంధపు చెక్కలో ఎర్రచందనం స్మగ్లరు వీళ్ళు అన్నీ కలిపి ఆల్రౌండర్స్. వీళ్ళు ఎర్రచందనము చేస్తారు, బంగారము చేస్తారు, భూమి చేస్తారు, మద్యము చేస్తారు, ఏ దొరికితే చేస్తారు, ఇసుక అన్నీ చేస్తారు. వాళ్ళు మామూలు పుష్ప అయితే వీళ్ళు గొండేరు పుష్పలు. వీళ్ళు పెద్ద అంతకన్నా పెద్ద పుష్పాలు వీళ్ళు. లేకపోతే ఎంత నటన చేసాడండి అతను. ఎన్ని ఎరికేకలు పెట్టేస్తున్నాడు, జైల్లో గోళ్ళు గుద్దేస్తున్నాడు. బయటకు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు, జైలుకి వచ్చినప్పుడు, కోర్టుకు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు నేనేం తప్పు చేయలేదు పిచ్చెక్కినోడిలా కడుతున్నాడు. అవును, జైలుకి వెళ్ళిన కానించి జడ్జి గారు వాళ్ళు కూడా నీ ప్రవర్తన మార్చుకో, పద్ధతి బాగోలేదు నీకని చెప్పి సిరాకుపడినా కానీ అతనిలో ఒక ఎర్రెక్కినట్టు వ్యవహారం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు రోజుకో రకం బయటపడుతూ ఉంటుంది. వీళ్ళు కొత్తగా చెప్పుకునేది ఏం జరిగి ఉంటుందంటే ఈ డబ్బు పోగేసి మరి పోగడిపోయింది దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదండి. ఎక్కడ పెట్టుకుంటారు, ఎన్నాళ్ళు పెట్టుకుంటారు ఆ డబ్బు అంతా కూడా. ఇప్పుడు డబ్బు కూడా అలాంటి గదిలో వేసేసి ఉంచేస్తే చదటేస్తుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిన్నప్పుడు మా ఊళ్ళో షాకర్ వచ్చాడు, బట్టలు మూట కట్టుకున్నాను. ఓ షాకర్ గారు కౌంట్ అయినా ఆయనకి జతగా ఒకడు వచ్చేవాడు, సైకిల్కి మూట కట్టుకుని వచ్చేవారు అనమాట.
ఆయన జతగా ఇంకొకటి వచ్చి ఒకటి సైకిల్ కట్టుకుని, ఆయన ఒక్కడే ఒక మూట సరిపోదని అంటే 2 షాపులు అన్నమాట, ఒక 2 పెద్ద మూటలు కట్టుకుని అతను తొలిచుకుంటూ వచ్చేవాడు. వచ్చినప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత షావుకారు గారికి ఇతను కూడా బాగా ఎక్కడ కొంటున్నాడో ఎలాగ అమ్ముతున్నాడో ఇవన్నీ ఆనుపాను తెలుసుకుని వీడు కూడా సొంతంగా పెట్టుకున్నాడు. ఆ సైకిల్ మీద వచ్చేవాడు ఈ సోమరాజు అన్నవాడు. వచ్చి ఊళ్ళో అందరికీ ఒక 10-15 గ్రామాలు ఉంటాయి చుట్టుపక్కల. ఆ గ్రామాలు అన్నట్టు ఇంటికాడ పొద్దున్న బయలుదేరి సాయంత్రం 4 గంటల లోపలే వెళ్ళిపోయేవాడు. తిరిగి సైకిల్ మీద తిరిగి అమ్ముకునేవాడు. బ్రహ్మాండంగా అమ్మేసుకునేవాడు. ప్రయత్నం అప్పట్లో ఈ పాలిస్టర్ గట్ట వచ్చిన కొత్తలో అన్నమాట. ఒక ప్యాంట్ చొక్కా 20 రూపాయలు, ప్యాంట్ బిట్ 20 రూపాయలు, 15 రూపాయలు చొక్కా, 15 రూపాయలు, 20 రూపాయలు చీరలు, ఇలాంటివన్నీ చౌకగా వచ్చేసి అప్పుడు తూకాల్లో కొనుక్కునేవారు. బట్టలు కట్ పీసులు వచ్చిన కొత్త తూకాల్లో తెచ్చుకొనుక్కుని ఒక 400 పట్టుకెళ్ళి కొనుక్కుంటే ఓ 2000 అమ్ముకుని కూడా వచ్చి ఆ సౌక రోజుల్లో. అతను ఏం చేసి డబ్బు ఎక్కువైపోయింది. రోజు సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా భోజనం చేసేసి 6ంటికో బస్సు మా రాయమండ్రికి, మా ఊరి నుంచి ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఈ హోల్సేల్ షాపుల దగ్గరికి వెళ్ళి తూకం మీద గబగబా ఏయోటి తూకానికి వేసేసుకుని మూట కట్టుకుని వచ్చేసిపోయాడు. 10ంటికి లాస్ట్ బస్సుకి వచ్చేసాడు. తెల్లారేటికి ఇవన్నీ ఒక గంట ఇవన్నీ సర్దుకుని ఇంట్లో ఆడవాళ్ళు గట్ట నీటికే కేటాయించి మూట కట్టుకుని వచ్చేవాడు. ఇది అతని దినచర్య. 1 సంవత్సరం తిరిగేటప్పటికి అతని దగ్గర గుట్టల కింద పోగొడిపోయింది డబ్బు అంతా. 5 రూపాయల కాంతలు, 10 రూపాయల కాంతలు, 50 కాంతలు, అప్పుడు 500 గంటలు లేవు, 2 రూపాయల కాంతలు, ఇవన్నీ గుట్టల కింద పోగొడిపోతే ఏం చేయాలో తెలియక అతను ఏం చేయడంటే ఆ డబ్బు దుబ్బెత్తారని ఏమన్నా భయం ఉంటుంది కదా, ఒక కుండలో పెట్టి భూమిలో కప్పెట్టాడు. కప్పెట్టిన తర్వాత ఏదో భూమి అమ్మకానికి వచ్చినప్పుడు తీర్చొస్తే మొత్తం సెదటేసింది ఏంటండి. అప్పుడు మళ్ళీ ఇంక వేరే మార్గంలో దోసుకుంటూ మొదలెట్టాడు. పెద్ద షాప్ అయిపోయింది మా పక్క ఊళ్ళోనే. ఇప్పుడు అతను తీరగా సంపాదించాడు ఏంటండి. అదిగా ఏమి చదువుకోలేదు, 1వ తరగతి కూడా చదువుకోలేదు అతను. ఇలాగా మరి వాళ్ళకే అంత ఇబ్బంది ఉన్నప్పుడు ఇంత డబ్బు ఎక్కడ దాస్తారండి వీళ్ళు. ఇదంతా కూడా డిజిటల్ పేమెంట్ లేదే, మొత్తం లిక్విడ్ క్యాష్. వీళ్ళకి ఎంత యంత్రాంగం ఉన్నా డబ్బు దాయాలి కదా ఎక్కడో చోట. అందుకని ఈ రకరకాల మనుషులు ఇన్వాల్వ్ అయ్యి చాలామంది బయటకు వస్తారు. ఇంకా మీకు ఆ డబ్బు అంతా సార్టింగ్ చేసి కౌంటింగ్ చేసి మళ్ళీ దాన్ని పెద్ద నోట్ల కింద మార్చి దాన్ని అంతా మళ్ళీ పోగొట్టి కంటైనర్ల కింద మార్చి బంగారం కొని భూమి కొని సినిమాలు తీసి ఇప్పుడు బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చారు. రకరకాల విన్యాసాలు. ఇప్పుడు ఇది సంపాదించడం దొంగతనం చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని డిస్పోజ్ చేసి దాన్ని ఎక్కడో చోట భద్రపరచడం అనేటువంటి పెద్ద టాస్క్ అయిపోయింది వీళ్ళకి. ఈ దొంగ మొఖాలకి ఎలా సంపాదించో తెలుసు, కానీ ఈ దాయటం అనేటువంటిది మళ్ళీ పాత పద్ధతే. ఏంటి డొల్ల కంపెనీలు ఈ టైప్ పాత కంపెనీలు పాత పద్ధతులు వెళ్ళారు, దొరికేశారు. వీళ్ళకి అక్కడ వరకు పని జరిగింది బుర్ర ఎలా దొబ్బేయాలో. కానీ అది దాయటం దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడని దాస్తారు, ఎంతని దాస్తారు. వాళ్ళు పైగా వ్యవస్థలు సహకరిస్తున్నాయి, డిపార్ట్మెంట్లు సహకరిస్తున్నాయి, కొంతమంది పాలకులు సహకరిస్తున్నారు, కొన్ని చోట్ల నుంచి పక్క వాళ్ళు పై వాళ్ళు వాళ్ళు వీళ్ళు. ఇన్ని రకాల సహకారాలు అందుకున్నా కానీ ఎక్కడ దాగుద్దండి. మీకు ఒకటి చెప్తున్నానండి, వ్యభిచారము దొంగతనం ఆగదండి. అక్రమ సంబంధాలు కానీ దొంగతనం కానీ ఆగదు. ఎందుకు చెప్పమంటారా, ఒక దొంగ మొదటి దొంగతనం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాడు. అలాగా చాలా అప్రమత్తంగా ఎవరన్నా చూస్తున్నారా లేదా ఇలాంటి పనులు చాలా బాధ్యతగా భద్రంగా ఎవరికి దొరకడకుండా నైపుణ్యంగా అతి జాగ్రత్త తీసుకుని చేస్తాడు. దొరకడం అడుగు ధైర్యం వస్తుంది, మనం దొరకలేదు కదా అని. 2వసారి కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది, 3వసారి ఇంకొంచెం నిర్లక్ష్యం ఉంటుంది, 4వసారి ఇంకా నిర్లక్ష్యం దొరికేస్తాడు. ఈ అక్రమ సంబంధాలు అంతే. మొదట్లో ఎవడో చూడకుండా వెళ్తారు అటు ఇటు, ఎక్కడికో చోటుకి ఎవరు చాలా దూరం పోతారు, ఎవరికి తెలియదు. అలా 2వసారి ఇంకొంచెం సడలిస్తారు ఆ నియమాలు అవన్నీ. కొన్నాళ్ళు పోయిన తర్వాత బాడీ లాంగ్వేజ్ అర్థమైపోద్ది. ఎక్కడన్నా ఫంక్షన్లో కలిసినప్పుడు వీళ్ళ ఆవిడికి వాళ్ళ భర్తకి కూడా తెలిసిపోయేలాగా వీళ్ళు బాడీ లాంగ్వేజ్ తెలిసిపోద్ది. వీళ్ళిద్దరికి ఏదో ఉందరో బాబు అని తెలుసుకుంటారు. అంచేత ఇది మీరు ఎంత ఏం చేసినా దాగదు. అక్రమ సంబంధాలు ఒకటి దొంగతనం ఒకటి ఎట్టి పరిస్థితుల్లోనూ దాగదు. వాటికి రూల్ అది. వీళ్ళు అలాగే దొరికేస్తామని తెలిసి చాలా జాగ్రత్తగా చేశారు. మళ్ళీ మనమే నిజంగా మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఉంటే జాగ్రత్తగా సర్దిద్దరు. ఎవడన్నా నోరేపు మాట్లాడితే చంపేస్తామో లేకపోతే డబ్బులు పడతాం ఏదో చేద్దరు. ఎలాగ వ్యవస్థలను కొనేశారు. వీళ్ళ నిజాయితీ పరులను కూడా కేసులు పెట్టేసి వాళ్ళు దొంగలే మేము దొంగలే అన్నట్టుగా అందరినీ సమానం చేయడానికి చూశారు వీళ్ళు. ఇప్పుడు కొన్ని గొర్రెలకి మచ్చలు, కొన్ని గొర్రెలకి మచ్చలు లేవనుకోండి, మచ్చలేని గొర్రెలు కూడా మచ్చలు వేస్తే అన్ని మచ్చల గొర్రెలే అంటారు కదా, అలా చేసేసారు. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు రేపో మాపో సీజ్ చేస్తారండి వీళ్ళ ఆస్తులు. ఎవరైతే ఇప్పుడు బెయిల్ కోసం చూస్తున్నారో రిమాండ్లో ఉన్నారో వీళ్ళందరూ ఆస్తులు కూడా సీజ్ చేస్తారు. ఇందులో ఉన్న వాళ్ళని ఆ పని చేయాలి. సీజ్ చేసి ఏం చేయాలంటే ఈ గవర్నమెంట్కి ఏం చెప్పాలంటే అందాక మీరు అమరావతి కడుతున్నారు కదని వాడకుండా ఇచ్చేయాలి వాళ్ళకి. తర్వాత ఒకవేళ కేసు నెగ్గి వాళ్ళు నిరూపించుకుని
మేము నిర్దోషం నిరూపించుకున్నప్పుడు ఇచ్చేద్దరు కానీ గవర్నమెంటే కదా, గవర్నమెంట్ కంటే గ్యారంటీ ఏముంటుంది? ముందు అది లాగేయాలి దగ్గర నుంచి. అది అక్కడే అలా ఉండితే పుచ్చిపోయి కుళ్ళిపోయి పురుగట్టేస్తుంది ఆస్తులు భూములు గీములోని. అలా చేయకూడదండి. ఆ భూములు ఉంటే అమ్మేసి డబ్బు కట్టేయాలి గవర్నమెంట్కి. లిక్విడ్ రూపంలో దొరికితే గవర్నమెంట్ ఖజానాకి జమ్మేసేయాలి. బంగారం అయితే కూడా గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ఆ పని చేస్తే బాగుండండి. కొంచెం రూల్ తప్పారా సరే జడ్జిలు ఇవన్నీ ఆలోచించాలి. న్యాయమూర్తులు ఇది ఆలోచించి ప్రజోపయోగానికి, ప్రజల సంక్షేమానికి, సమాజ హితం గురించి ఈ దొంగల దగ్గర డబ్బులన్నీ కూడా మొత్తం లాగేసి ప్రభుత్వానికి జమ్మేసుకోవాలి. ఆ పని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండో కొడుకు పేరు మీద కూడా మొత్తం బినామీలు కంపెనీలు పేర్లు రాసి మీ కాలు చుట్టాలందరూ గజగజ ఉనికేస్తూ ఉంటారు. ఇప్పుడు పొరపాటున ఎప్పుడో వచ్చినప్పుడు ఈ సూట్ కేసు మీ ఇంటికి బెటర్ తర్వాత తీసుకుంటా అన్నప్పుడు కూడా గుండె జల్లుమంటుంది. అందులో ఏముందని చెబుతారు. ఇప్పుడు అందులో డాక్యుమెంట్స్ గీక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే మీకు ఏమవుతుందంటే అండి, కరోనా వచ్చినప్పుడు ఆడితో షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఆడికి ఎదురుపడినా, వాడు దగ్గినప్పుడు మనం ముక్కు మూసుకోపోయినా మన కరోనా వచ్చినట్టే ఈ నేరస్తులతోటి ఏమాత్రం ముఖ పరిచయం ఉంటే కూడా ప్రమాదం. అది ఇప్పుడు అందరూ మాకు శివరెడ్డి గారు తెలుసు అనుకున్నవాడు అలా ఇప్పుడు ఎవరండి అయినా అంటాడు. ఎందుకంటే అది చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇంకా అది పరిస్థితి. ఏమైనా వాళ్ళని వెలేయాలండి. సమాజానికి చేటు వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళకి ఇంకా ఓటు బ్యాంకు వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు చూసారా, మనం వాళ్ళని కూడా వెలేయాలి. వెళ్ళి తప్పే, కానీ ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మనం ఎట్టి పరిస్థితిలో వాళ్ళని సమాజానికి దూరంగా పెట్టాలి, అంటే జైల్లో పెట్టాలి. థ్యాంక్ యూ సార్.